నెల్లూరులోని జట్టి శేషారెడ్డి భవన్లో ఆవాస్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవాస్ రాష్ట్ర అధ్యక్షులు సుబహాన్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని మైనారిటీల సామాజిక, ఆర్థిక జీవన పరిస్థితులపై సర్వే చేయాలని ఆయన అన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు అంటున్నారే కానీ ఆచరణకు దూరంగా ఉందన్నారు. పోరాడితే కానీ సమస్యలు పరిష్కారం కావని ఢిల్లీలో యువకులు చూపించారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మైనారిటీల బలోపేతం కోసం సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. ఆవాస్ జిల్లా అధ్యక్షులు రఫీ, జిల్లా కార్యదర్శి రషీద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అవాజ్ కమిటీ నాయకత్వాన ఈరోజు విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీల సామాజిక, ఆర్థిక జీవన పరిస్థితులపై సర్వే చేయాలని చెప్పేసి, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి మైనార్టీల సమస్యలపై ప్రభుత్వాల వైపు నుంచి ఉన్నటువంటి స్పందనను కింది స్థాయి దాకా తీసుకుని పోవాలని చెప్పేసేటువంటి ప్రధానమైన ఉద్దేశం. అట్లాగే భారతదేశ రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ప్రజలందరికీ సమాన హక్కులు అనేటువంటివి, ఇది ఆచరణకు ఆమడ దూరంలో ఉంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీలు, ఇతర మైనార్టీలందరినీ కూడా ఓట్ల కోసం ఉపయోగించుకున్న తప్ప ఆచరణలో ప్రభుత్వం చెప్పినా లేదా రాజ్యాంగం చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వాటి సాధనకై ఈరోజు చూసాం, కాక్రోచ్ వాడినటువంటి ఒక చిన్న ఆర్గనైజేషను నీటికి సంబంధించిన జరిగిన అవకతవకల్లో పట్టుబట్టి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో దేశంలో ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడడం పాపం అనేటువంటి కాలంలో ఈరోజు ఉన్నాం మనం. పోరాడితే తప్ప సమస్యల పరిష్కారం కావు అనేటువంటి సందేశాన్ని ఢిల్లీ యువకులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని రాబోయే కాలంలో ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలనేటువంటి అధ్యయనం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, జగన్ ప్రభుత్వం కావచ్చు, మైనార్టీలకు ఏదో పెద్ద అన్యాయం చేసిందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అధికారం వచ్చి 2 ఏళ్ళు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉన్నటువంటి 10 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు వాళ్ళు గుర్తులేవేమో చెప్పేటువంటి అభిప్రాయం మాకు కలుగుతూ ఉంది. వాటిని మరొకసారి పునరాలోచన చేసి అమలు చేసేటువంటి క్రమంలో వాళ్ళను కాస్త వేడి పుట్టించాలనేటువంటి ఆలోచనతో కూడా అవాజ్ కమిటీ రాష్ట్రంలో ఆలోచిస్తూ ఉంది. ఇవన్నీ రాబోయే కాలంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ఇస్లామీ బ్యాంక్, దుల్హన్ స్కీమ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు, వక్ఫ్ పరిరక్షణ, ఉర్దూ అభివృద్ధి, ఉర్దూ కాలేజీలు, ఇలాంటి వాటిపై రాబోయే కాలంలో మేము కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి అనుకుంటున్నాం. వాటికి కావాల్సినటువంటి పద్ధతుల్లో మా ఎత్తుగడలన్నీ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేయడం అనేటువంటిది ఎంతో కాలం మీరు ప్రజలను మోసం చేయలేరు. రాబోయే కాలంలో ముస్లిం సమాజం జాగృతమై లౌకికవాదులను, అభివృద్ధి కాముకులను కలుపుకొని ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఉమ్మడి ఉద్యమాలు, పోరాటాల కోసం సిద్ధం కావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.